శ్రీమాతే నమః. కార్తీక మాసం అనగానే ఉదయం లేవటము, స్నానాలు, దీపారాధన చేసుకోవటమే కదండి. అయితే మనము ఉదయాన్నే రోజు చల్లనీటి స్నానం చేయలేని వాళ్ళు, అనారోగ్యం సహకరించని వాళ్ళు మనకి నెల రోజులు చల్లనీటి స్నానం చేసిన పుణ్య ఫలితము లభించాలంటే మొదటి రోజు కార్తీక మాసం పాడ్యమి రోజు, అలాగే చివరి రోజు అమావాస్య, మధ్య రోజు పౌర్ణమి రోజు, ఈ 3 తిథుల కనుక మనము చల్లనీటి స్నానం అనేది చేస్తే నెల రోజులు చేసిన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మనకి చందమామ వెన్నెల అనేది పడే చోట ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఉదయాన్నే స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. మనకి ఇంకా అవకాశం వీలు కుదిరితే నదుల దగ్గరికి వెళ్ళి కూడా స్నానాలు చేసి దీపారాధన అనేది చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంది. అలా చేయలేని వాళ్ళు ఇలా ఇంటి దగ్గర కూడా చందమామ వెలుతురు అనేది పడే చోటు నీళ్లు పెట్టుకొని మనం ఆ నీళ్ళతో స్నానం చేసినా కూడా నదుల నుంచి స్నానం చేసినంత పుణ్య ఫలితమే లభిస్తుందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.